చేయొచ్చు కదంటే, అరే ఇడియట్స్, మీరు లెటర్ ఇచ్చారు కదరా నన్ను డిస్క్వాలిఫై చేస్తానని, నేను రాజీనామా చేస్తే నేను భయపడి చేసినట్ట అని మీరు అంటారు కదా, స్టూపిడ్ ఫెలోస్ అని. అంటే నన్ను అలాగా ఏదో ప్రశ్నలు వేసిన వాళ్ళని స్టూపిడ్స్ అంటున్నా. మా ప్రీతమ పొద్దుటి పార్టీ అధ్యక్షుని కాదు, నేను 9 ఎప్పుడు పంపేసా అతనికి. సో వాళ్ళకి చెప్తున్నా, అప్పుడు ఆ కారు కోతలు కూర్చున్న వాళ్ళకి చెప్తున్నా, ఎందుకంటే మీరు ఇలాగా చాలా ఎక్స్ట్రాలు మాట్లాడేశారు కాబట్టి ఇదని. ఇవాళ కూడా ఇంకెవడో ఆ పిల్ల సజ్జల ఛానల్లో, ఒక ఛానల్లో వైఎస్ జగన్ దెబ్బకు భయపడ్డారు రఘురామకృష్ణరాజు. అబ్బా, అంత వీరుడు నాయన, నీ దెబ్బకు భయపడిపోవటానికి ఎన్నాళ్ళు ఇస్తాను ఛాన్స్, 4 ఏళ్ళు ఇచ్చాను ఛాన్స్, ఎంత మగాడు ప్రూవ్ చేసుకోమ్మా జగన్మోహన్ రెడ్డి అని. ఆ పోలీసు వాళ్ళని దిక్కుమాలిన కొడుకులను పంపించి దొంగచాటుగా అరెస్ట్ చేసి చీకటి దెబ్బలు కొట్టించి ఇటువంటి తింగరేషాలే తప్ప ప్రత్యక్షంగా నువ్వు ఎదుర్కోగలిగేది లేదు, నువ్వు పీకగలిగేది లేదు. ఎందుకు ఈ మేకపోతు గాంభీర్యం? అనవసరం. మీ ఎలక్షన్లు మీరు చూసుకోండి, మా ఎలక్షన్లు మేము చూసుకుంటాం. చెత్త కామెంట్లు చేయకుండా సంయమనం పాటిస్తే నేను కూడా చెత్త మాట్లాడను. మీరు చెత్త మాట్లాడిన ఎడల నేను అతి భయంకరమైన చెత్త మాట్లాడేదను. కానీ నాకు చెత్త మాట్లాడుట ఇష్టము లేదు. అందువలన మీ మూక అందరికీ చెత్త మాట్లాడకము అని ఇందు మూలముగా తెలియజేయటమైనది. ఒకప్పుడు నా పార్టీ సహచరులైన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ వారందరికీ మనం సెపరేట్ అయ్యాం. సో అంచేత టంగ్ అదుపులో పెట్టుకుంటే మంచిది, అదుపులో పెట్టుకోకపోతే చూసేసుకుందాం అంతే. ఆ నోరు మంచిది కాదు రే, చెత్త నోరు. గోదావరిలో మామూలుగా ఉండదు మా నోరు. ఇప్పేమంటే చెవులు సిల్లెడిపోవాలా, రక్తాలు వచ్చేయాలా, అలా తిట్టేస్తాం. అంచేత నేను గౌరవం వహించదను, నేను గౌరవం ఇచ్చేదను, మీరు కూడా గౌరవింపు. ఓకే. సో ఇది నా రాజీనామా కథ. నేను 28వ తారీఖు తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో జరగబోయే ఆ మహాసభలో పాల్గొంటున్నా. ఇందాక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు జనసేన సమావేశంలో త్వరలో భారతీయ జనతా పార్టీ కూడా రావచ్చు, ఆ తర్వాత ఎంపీ సీట్లు మిగిలినవన్నీ కూడా తేల్చి ఒకేసారి ప్రకటన చేస్తామని చెప్పడం జరిగింది. సో అంచేత ఈ లోపే ప్రకటన వస్తే కూటమి తరపున ఒక పార్టీ అభ్యర్థిగా, ప్రకటన రాని ఎడల నేనుగా భవిష్యత్ కూటమి అభ్యర్థిగా అక్కడ ఉంటా. బట్ 28వ తారీఖు తాడేపల్లిగూడెం పక్కనున్న ప్రత్తిపాడులో జరిగే ఆ బహిరంగ సభ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోయే ఆ బహిరంగ సభ అత్యంత విజయవంతం చేయాలని కుళ్ళు ఏడ్చేసేలాగా, తాడేపల్లి వాళ్ళు కుళ్ళు ఏడ్చేసేలాగా, ఎంతమంది జనం వచ్చినా రాని జనం, వెళ్ళిపోయిన జనం అని వైసీపీ మీటింగ్ ఫోటోలు అవే పెడతారు. ఏం ఫరక్ పడక్కర్లా, మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళిపోదాం. ఇందాకే టీవీలో చూసా, పాప సజ్జల గారు ఆయన విలాపం చూస్తే జాలేసింది.